హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో ప్రతి ఒక్క ఆడవారి కోసం ఉపయోగపడే మంచి సింపుల్ చిట్కాలు ఈరోజు వీడియోలో మీ ముందుకు తీసుకువచ్చానండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు రోజు చేసుకునే పనుల్లో చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. ఇంకా వీడియో మిస్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినట్లయితే ఖచ్చితంగా మీ టైంతో పాటు మనీ కూడా ఆదా చేసుకుంటారండి. ఈ టిప్స్తో మీ పనులన్నీ కూడా చాలా సులువుగా గంటల్లో అయ్యే మీ పనులన్నీ కూడా నిమిషాల్లో పూర్తయిపోతాయండి. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోలోని ఈ టిప్స్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయినటువంటి పాత ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి. ట్యాబ్లెట్స్ ఒక 4-5 తీసుకుని పేపర్లో వేసుకునేలాగా మెత్తని పొడిలాగా దంచుకోవాలి. ఇప్పుడు ఈ దంచుకున్నటువంటి పొడి అంతటిని కూడా మనము ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో 2 కర్పూరం బిళ్ళలు కూడా ఇలా నలిపి వేసుకోవాలి. నాప్థలిన్ బాల్స్ ఉంటాయి కదండి, కలరౌండ్లు అంటాము, అది కూడా ఒకటి ఇలా మెత్తని పొడిలాగా దంచేసి అది కూడా మనము ఈ బౌల్లో వేసుకోవాలన్నమాట. తర్వాత డెటాల్ ఉంటుంది కదండి, డెటాల్ కూడా ఒక మూత వరకు ఇప్పుడు మనం దంచిపెట్టుకునే పొడుల్లో డెటాల్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బౌల్లో ఉన్నటువంటివన్నీ కూడా ఈ డెటాల్తో కలుపుకోవాలండి. ఈ పౌడర్ చేసి వేసుకున్నాం కదా, ఇవన్నీ కూడా ఇలా కలుపుకుంటే మనకి ఇలాగా సెమీ సాలిడ్ లిక్విడ్ లాగా తయారవుతుంది అన్నమాట. మరీ పలచగా చేసుకోకూడదండి. ఇలా చేసుకున్నాం కదా, ఇప్పుడు మనకి బిస్కెట్స్ ఉంటాయి కదండి, ఇలా బిస్కెట్లో ఉన్నటువంటి మధ్యలో క్రీమ్ని తీసేసి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ పౌడర్ ఉంది కదండి, మనం లిక్విడ్ లాగా చేసుకున్నాం కదా, దాన్ని మనము ఈ బిస్కెట్ల మధ్యలో పెట్టుకోవాలి. ఇక్కడ క్రీమ్ బిస్కెట్లే తీసుకోవాల్సిన అవసరం లేదండి. పిల్లలు తినకుండా పక్కన పెట్టేస్తారు కదండి, ఒక్కొక్కసారి మెత్తపడిపోతూ ఉంటాయి కదా బిస్కెట్స్, అవి ఏవైనా సరే తీసుకోవచ్చు. ఇప్పుడు మనము తయారు చేసుకున్నటువంటి లిక్విడ్ ఉంది కదండి, దీన్ని మనము ఈ బిస్కెట్ల మధ్యలో పెట్టుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, ఇలా పెట్టుకోవాలి. ఇలా మొత్తం అంతా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఎక్కడైతే ఎక్కువగా ఎలుకలు వస్తూ ఉంటాయో ఆ ప్లేసుల్లో కనుక ఈ బిస్కెట్లు తీసుకెళ్ళి పెట్టామనుకోండి, ఇందులో ఉండేటటువంటి ఈ మెడిసిన్, ఇంకా మనం ఈ డెట్టాలు, తర్వాత ఈ కర్పూరం ఇవన్నీ వేసాం కదా, దీనివల్ల ఎలుకలు అనేవి తినేసి అవి చనిపోతాయండి. మళ్ళీ ఎలుకలు అనేవి ఇంట్లోకి రాకుండా కూడా ఉంటాయి. మనము ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఒక్కొక్కసారి ఇంట్లోంచి ఎలుకలను తరమటం అనేది మనకి చాలా కష్టంగా ఉంటుంది కదా. అంతేకాకుండా ఈ ఎలుకలు అనేవి మన ఇంట్లోకి వచ్చి చాలా వరకు మన బట్టలన్నీ చిందరవందర చేయటమే కాకుండా ఆహార పదార్థాలన్నీ కూడా పాడు చేస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు మనం ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ బిస్కెట్స్ ఉన్నాయి కదండి, ఇవి కనుక మనకి ఎక్కడైతే ఎలుకలు వస్తున్నాయో ఆ ప్లేస్లో కనుక ఇలా పెట్టామనుకోండి, మనకి ఇవనేవి ఎలుకలు తినేసి చనిపోతాయండి. మనము బయట మార్కెట్లో ఎక్కువగా డబ్బులు పెట్టి ఎలుకలు పోవటానికి రకరకాల మెడిసిన్స్ తెచ్చి వాడుతూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకుని మనము ఎలుకలు పోగొట్టుకోవచ్చండి. మళ్ళీ ఎలుకలు అనేవి మన ఇంట్లోకి కూడా రాకుండా ఉంటాయి. తర్వాత కొంచెము మనకి ఈ బౌల్లో లిక్విడ్ మిగిలింది కదండి, దాంట్లో తగినన్ని ఇలా వాటర్ కలుపుకోవాలండి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా స్ప్రే బాటిల్ కానీ, లేదంటే మనకి ఏవైనా ఖాళీ బాటిల్స్ ఉంటాయి కదా, కూల్ డ్రింక్ బాటిల్స్ కానీ, వాటర్ బాటిల్స్ కానీ, వాటిల్లోకి ఇలా పోసేసుకొని తర్వాత మనము ఎక్కడైతే మనకి ఎక్కువగా దోమలు కానీ, ఈగలు కానీ, బల్లులు కానీ, బొద్దింకలు కానీ వస్తూ ఉంటాయో ఆ ప్లేసుల్లో మనం ఇలాగా ఈ వాటర్ కనుక ఇలా స్ప్రే చేసామనుకోండి, మనకి ఈ వాటర్కి అసలు బల్లులు అనేవి రావు, బొద్దింకలు రావు, మనకి దోమలు కూడా అసలు రాకుండా ఉంటాయి. ఇది మంచి పవర్ఫుల్ మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. ఇక్కడ నేను తలుపుల దగ్గర, కిటికీల దగ్గర, ఇంకా అలమరల దగ్గర మనకి ఎక్కడైతే ఎక్కువగా దోమలు తిరుగుతూ ఉంటాయో, బొద్దింకలు, బల్లులు తిరుగుతుంటాయో ఆ ప్లేసుల్లో ఇలా వాటర్ కనుక స్ప్రే చేసామనుకోండి, మనకు అస్సలు బొద్దింకల సమస్య అనేది అస్సలు ఉండదండి. బల్లులు కూడా మనకు అస్సలు కనిపించవు. డస్ట్బిన్ దగ్గర, ఇంకా కిచెన్లోనూ మనకి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు ఇలాంటివన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి కదా, చిన్న చిన్న పురుగులు లాంటివి, అవన్నీ కూడా అస్సలు మనకు రాకుండా ఉంటాయండి. ఇంకా కొంచెం మిగిలిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని ఇలాగ మనము సింకులో ఇలా పోసేసామనుకోండి, మనకి సింకులో నుంచి అస్సలు బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అంతేకాకుండా మనకి సింకులో నుంచి ఒక్కొక్కసారి బొద్దింకలు అనేవి వస్తూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా రాకుండా కూడా ఉంటాయి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, వెల్లుల్లి రెబ్బలు ఒక 2-3 తీసుకుని పిన్నీస్కి ఇలా గుచ్చేసి, తర్వాత ఈ పిన్నీస్ని ఇప్పుడు మనము కట్టెలు కనుక గుచ్చి పెట్టుకున్నామనుకోండి, మనకి బొద్దింకలు అనేవి అస్సలు రాకుండా ఉంటాయి. అంతేకాకుండా బల్లులు కూడా రాకుండా ఉంటాయి. ఈ వెల్లుల్లిలో ఘాటు వాసనలు ఉంటాయి కదండి, ఆ వాసనలకి అసలు బల్లులు అనేవి మనకి అస్సలు తిరగకుండా కూడా ఉంటాయి. ఇంట్లో ఏవైనా బల్లులు ఉన్నా కూడా మనకి ఈ ఘాటు వాసనలకి చాలా దూరంగా పారిపోతాయండి. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనకి ఒక్కొక్కసారి జలుబు చేసినప్పుడు ఒక్కొక్కసారి ముక్కులు పట్టేయడము, ఇంకా ఊపిరి అందకపోవడం అనేది, చాలా బలంగా మనం శ్వాస తీసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనము బయట నుంచి ఎక్కువగా ఈ నాజల్ స్ప్రే అనేవి తెచ్చుకొని వాడుకుంటూ ఉంటాం కదా. అలా కాకుండా సింపుల్గా మనం న్యాచురల్గా ఇంట్లోనే ఈజీగా
మనం ఇలాగా నాజల్ స్ప్రే లాగా తయారు చేసుకుని మనం వాడుకోవచ్చండి. ఏం లేదండి, ఒక పిన్నీస్ని తీసుకుని తర్వాత దానికి మన దగ్గర మిరియాలు ఉంటాయి కదండి, అందులో ఒక మిరియాన్ని ఇలా ఈ పిన్నీస్ గుచ్చుకోవాలి. తర్వాత ఇది ఇలాగా గ్యాస్ మీద వెలిగించుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను అగ్గిపుల్లతో వెలిగిస్తున్నాను. ఇలా వెలిగించినప్పుడు మనకి మిరియం అనేది ఇలా మనకి కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా పొగలాగా వస్తుందండి. ఈ పొగను ఇప్పుడు మనం పీల్చుకున్నామంటే మనకి గొంతు నొప్పి కానీ, లేదంటే జలుబు, ముక్కు దెబ్బడ ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయండి. చూడండి, ఇలా పొగలాగా వస్తుంది కదా, ఈ పొగ అనేది కొంచెం ఘాటుగా ఉంటుంది. ఈ ఘాటు వాసనకి మనకి ముక్కు దిబ్బడ అనేది పూర్తిగా తగ్గిపోతుందండి. మంచిగా శ్వాస అనేది ఆడుతుంది. ఈసారి ఎప్పుడైనా సరే జలుబు చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుంది. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇక్కడ నేను 4-5 లవంగాలు, ఇంకా 4-5 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. ఈ వెల్లుల్లి రెబ్బల మీద పొట్టు తీయాల్సిన అవసరం ఏమి లేదండి. ఇప్పుడు ఈ లవంగాల్ని ఈ వెల్లుల్లి రెబ్బలకి ఇలా గుచ్చుకోవాలండి. ఇలా గుచ్చుకున్నాం కదా, ఇప్పుడు ఈ వెల్లుల్లి రెబ్బల్ని మనము బియ్యంలో పెడితే బియ్యంలో ఉండే పురుగులన్నీ కూడా పోతాయి. ఇంకా మనకి బియ్యం అనేది అస్సలు పురుగు పట్టకుండా కూడా ఉంటాయండి. ముఖ్యంగా మనం ఒక్కొక్కసారి బియ్యం అనేవి చాలా ఎక్కువ మొత్తంలో తెచ్చుకుంటూ ఉంటాం కదా. ఇక్కడ నేను కొద్దిగా బియ్యం తీసుకొని చూపిస్తున్నాను. మీరు ఎక్కువ మొత్తంలో బియ్యం తెచ్చుకున్నప్పుడు ఇలా వెల్లుల్లికి ఈ లవంగాలు ఉన్నాయి కదా, ఇలా గుచ్చేసి ఇలా బియ్యంలో పెట్టేసి తర్వాత ఈ బియ్యం అన్నీ కూడా వాటి మీద ఇలా కప్పేసినట్టుగా చేసి పెట్టారనుకోండి, మీకు బియ్యం అనేవి అస్సలు పురుగు పట్టవండి. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము స్నానానికి వాడే బాత్ సోప్స్ ఉంటాయి కదా, అందులో ఏదో ఒక సోపు మీకు నచ్చిన సోప్ ఏదైతే వాడతారో ఆ సోపుని తీసుకుని ఇలా కొద్దిగా తురుముకోవాలండి. ఒక 2-3 స్పూన్ల వరకు ఇలా పౌడర్ లాగా తురుముకుంటే సరిపోతుంది. తర్వాత మనం దేవుడి దగ్గర వెలిగించుకునే కర్పూరం ఉంటుంది కదండి, ఆ కర్పూరం బిళ్ళలను 2 బిళ్ళలు ఇలాగా మెత్తగా నలిపేసి ఇప్పుడు ఈ సోప్ పౌడర్లు వేసుకోవాలి. తర్వాత ఈ కర్పూరం పౌడర్ అంతా కూడా ఆ సోప్ పౌడర్లో కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఏదైనా మట్టి ప్రమిదను ఒక దాన్ని తీసుకొని దాంట్లో ఈ పౌడర్ అంతా కూడా ఇలా వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఏదైనా పాత సాక్స్ని తీసుకొని దాంట్లో ఈ ప్రమిదను ఇప్పుడు ఆ సాక్స్లో ఇలాగా పెట్టేసేయాలి. ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ సాక్స్ని మనము ఇలా కొంచెం మడతలాగా వేసేసుకొని క్లోజ్ చేసేసుకోవాలన్నమాట. అంటే అందులో ఉన్నటువంటి సోప్ పౌడర్ ఉంది కదా, అది బయటికి రాకుండా ఉండేలాగా మనము ఈ సాక్స్ని ఇలాగా మడత పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ సాక్స్ని తీసుకెళ్ళి మనము అలమారలో బట్టల మధ్యలో పెట్టామనుకోండి, మనకి బట్టల్లో మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా మనకి వర్షాకాలంలో ఎక్కువగా బట్టల నుంచి ఒక రకమైనటువంటి బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటివి ఏవి కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా ఏవైనా చెమ్మ ఉన్నా కానీ మనకి పూర్తిగా పోతుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము ఇలాగా పేపర్ నాప్కిన్స్ తెచ్చి వాడుకుంటూ ఉంటాం కదండి, ఇవి మనము ఎక్కువగా కిచెన్లో ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు మేము ప్రతిసారి కూడా ఈ పేపర్ నాప్కిన్స్ అనేవి కవర్లో ఉన్నవి తీసుకుని వాడుకోవాలంటే మనకు కొంచెం కష్టంగా ఉంటుంది కదా. అలా కాకుండా ఒక పిన్నీస్ తీసుకుని దానికి ఒక 4-5 ఇలాగ టిష్యూ పేపర్స్ పెట్టేసుకుని తర్వాత ఒక చోట మనం కిచెన్లో ఇలా హ్యాంగ్ చేసుకున్నామనుకోండి, మనం ఒక్కొక్కటి ఇలా తీసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనం కుక్కరు రోజు కూడా పప్పు వండుకోవడానికి, అన్నం వండుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదండి. అలాంటప్పుడు ఈ కుక్కర్కి ఉన్నటువంటి విజిల్లో మనకి ఎక్కువగా ఫుడ్ పార్టికల్స్ అనేవి ఉండిపోతాయి కదా. ముఖ్యంగా పప్పు కానీ, లేదంటే ఇలా అన్నం మెతుకులు కానీ ఉండిపోతూ ఉంటాయి కదా. అంతేకాకుండా మనకి లోపల ఎంతో కొంత మనం గిన్నెలు కడుగుతున్నప్పుడు వీటిని కూడా తోమినప్పుడు కొంత డస్ట్ అనేది, ఇంకా సబ్బు అనేది ఉండిపోతూ ఉంటుంది కదా. అలాంటివన్నీ కూడా మనం ఇలా పిన్నీస్ పెట్టి క్లీన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనము ఈ పిన్నీస్ తోటే మనం ఇలాగా పైన ఉన్నటువంటి కుక్కర్ మూత ఉంటుంది కదా, ఆ మూతను కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. లోపల మనము ఈ విజిల్ పెట్టే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూడా ఇలాగా పిన్నీస్ పెట్టి క్లీన్ చేస్తే అందులో ఉండేటటువంటి ఇలా ఏమైనా ఫుడ్ పార్టికల్స్ ఇరుక్కుంటే ఈజీగా బయటకు వచ్చేస్తాయి. మనము విజిల్ పెట్టినప్పుడు మళ్ళీ మనకి బాగా కుక్కర్ అనేది పనిచేస్తుందండి. విజిల్స్ కూడా చాలా బాగా వస్తాయి. మనకి కుక్కర్ వల్ల ప్రమాదాలు ఏమి కూడా జరగకుండా కూడా ఉంటాయండి. ఇలా విజిల్ని తర్వాత ఇలా కుక్కర్ మూతను కూడా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుంది. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము చీపురుతో రోజు కూడా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా. అలాంటప్పుడు మనము మూలలా ఒక్కోసారి చీపురు అనేది వెళ్లకుండా మనకి ఆ డస్ట్ అనేది అక్కడే ఉండిపోతుంది కదా. చీపురు వెళ్ళినా కానీ మనకి ఆ డస్ట్ అనేది కూడా, లేదంటే దుమ్ము బూజు లాంటిది రాకుండా ఉంటుంది కదా. అలాంటప్పుడు మన దగ్గర డబల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్ని ఇలా కొద్దిగా తీసుకుని చీపురికి ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా మనం ఆ టేప్ని ఇలా వేసేసి తర్వాత ఇప్పుడు ఈ చీపురుతో కనుక మనము కార్నర్స్లో, ముఖ్యంగా మనం బీరువాకి పక్కన ప్లేసుల్లో ఇలా బీరువా పెట్టిన తర్వాత ఈ కింద ప్లేసుల్లో కూడా మనం ఎక్కువగా క్లీన్ చేయలేం కదండి. క్లీన్ చేసిన డస్ట్ అనేది ఉండిపోతుంది కదా. అలాంటప్పుడు ఇలా కనుక క్లీన్ చేస్తే అక్కడ ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా మనకి ఆ దుమ్ము కానీ బూజు కానీ ఏదైనా సరే మనకి
ఆ టేప్కి అంటుకుపోతుందండి. తర్వాత మళ్ళీ మనం ఆ టేప్ అనేది తీసేసి డస్ట్బిన్లో పడేయచ్చు. ఇక్కడ తలుపుల మూలలోనూ ఇంకా ఎక్కడైతే మనము చీపిరి పెట్టి ఊడ్చినా కానీ మనకి ఎక్కడైతే బూజు దుమ్ము ఉండిపోతుందో ఆ ప్లేసులు ఇలా క్లీన్ చేస్తే మనకి ఈజీగా డస్ట్ అనేది వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, డస్ట్ అనేది ఎంత ఈజీగా ఈ టేప్కి అనేది అంటుకుపోయిందో మీరే చూస్తున్నారు కదా. ఇలా ఈజీగా మనము మూల కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా అందరికీ బాగా హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మనము పిన్నీస్లు వాడుతూ ఉంటాం కదండి. పిన్నీస్లు అనేవి మనము ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. పిన్నీస్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసినప్పుడు మనకి అవి కూడా తుప్పు పట్టిపోతూ ఉంటాయి కదా. అలా కాకుండా ఒక బాక్స్ తీసుకొని, అది ప్లాస్టిక్ బాక్స్ అయితే బాగుంటుందండి. అందులో ఇలా కొద్దిగా పౌడర్ వేసుకొని, తర్వాత మనం ఏ టాల్కం పౌడర్ అయితే వేసుకుంటున్నామో అదే వేసుకుంటే సరిపోతుంది. తర్వాత అందులో ఈ పిన్నీస్లన్నీ వేసేసి తర్వాత దాని మీద మళ్ళీ కొద్దిగా ఇలా టాల్కం పౌడర్ చల్లేసి పెట్టామనుకోండి, మనకి పిన్నీస్లు అనేవి అస్సలు తుప్పు పట్టకుండా ఉంటాయి. అంతేకాకుండా అన్నీ కూడా ఒకటే బాక్స్లో ఉండడం వల్ల మనము వెతుక్కునే అవసరం అసలేమి ఉండదండి. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ హెల్ప్ అవుతుందండి, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఈ సమ్మర్లో మనకి చాలా వేడిగా ఉంటుంది కదండి. దాంతో మనకి ఎక్కువగా కూలర్లు ఇంకా ఏసీల అవసరం బాగా పెరిగింది కదండి. ఎక్కువగా మనం ఏసీ వేసినప్పుడు మనకి చాలా కరెంటు బిల్లు వస్తూ ఉంటుంది. అంతే ఈ వేసవిలో మనం వేడిని తట్టుకోవడానికి, కరెంటు బిల్ తగ్గించుకోవడానికి, ఇల్లంతా కూడా బాగా చల్లగా ఉండటానికి ఇంకా ఇలా సింపుల్గా ట్రై చేయండి. మన దగ్గర కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండి. ఇలా 2-3 కొబ్బరి చిప్పలు తీసుకోవాలి. ఇక్కడ నేను 3 కొబ్బరి చిప్పలు తీసుకుని ఒక వెడల్పాటి గిన్నెను తీసుకున్నానండి. దాంట్లో ఇలా కొబ్బరి చిప్పలు పెట్టుకొని అందులో మనము ఈ కొబ్బరి చిప్పలన్నీ మునిగేలాగా ఈ గిన్నెలో నీళ్లు తీసుకోవాలండి. ఇలా నీళ్లు తీసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఫ్రిడ్జ్లో మనం డీపర్లో పెట్టుకోవాలండి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి ఇలాగా మొత్తం అంతా కూడా ఇలా ఐస్ కట్టేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇది మనము డీప్లోంచి బయటికి తీసుకున్న తర్వాత చూడండి ఇలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనము దీన్ని మనం ఎక్కడైతే మనకి రూమ్లో పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ రూమ్లో ఇలాగా ఒక ఎత్తిపీట వేసుకోవాలండి. లేదంటే చైర్ వేసుకున్న సరిపోతుంది. దాని మీద ఇలా మందపాటి దుప్పట ఒకటి వేసుకోవాలి. మీ దగ్గర గోనెపట్ట ఏదైనా ఉంటే అది కూడా వేసుకోవచ్చండి. తర్వాత దాని మీద ఇలా కొద్దిగా నీళ్లు చిలకరించుకోవాలి. ఇప్పుడు మనము ఇలా ఐస్ కట్టించినటువంటి ఈ కొబ్బరి చెప్పులు ఉన్నాయి కదండి. ఈ కొబ్బరి చెప్పులో ఉన్నటువంటి గిన్నెని ఇప్పుడు ఈ దుప్పటి పరిచినటువంటి ఈ పీట మీద పెట్టుకున్నాం అనుకోండి, మనకు కొంచెం హైట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఫ్యాన్ వేసామనుకోండి, ఆ ఫ్యాన్ గాలికి ఈ చల్లదనం అంతా కూడా ఫ్యాన్ లాగుతూ ఉంటుందండి. ఫ్యాన్ మనకి తిరుగుతున్నంతసేపు కూడా చాలా చల్లగా ఉంటుంది. ఈ ఐస్ అనేది కరగడానికి మనకి చాలా టైం పడుతుంది అన్నమాట. మనకి ఇంట్లో మంచి చల్లటి గాలి వస్తూ ఉంటుందండి. ఏసీతో అవసరం లేకుండా ఇల్లంతా కూడా చాలా పూర్వకాలపు రోజుల్లో ఎక్కువగా ఏసీల వాడకం అనేది లేదు కదండి. అలాంటప్పుడు ఇదే టిప్ని వాళ్ళు ఫాలో అయ్యేవారు. అంతేకాకుండా నీళ్ళల్లో తడిపినటువంటి కాటన్ క్లాతులు కానీ లేదంటే దుప్పట్లు కానీ మనం కిటికీలకు వేలాడి కట్టినా కానీ మనకి చల్లటి గాలి అనేది బాగా వస్తుందండి. ఈ చిన్న సింపుల్ టిప్ ఫాలో అవ్వండి. ఈ వేసవిలో కరెంట్ బిల్ అనేది చాలా బాగా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి ఏసీ కూలర్లతో పని లేకుండా చల్లగా ఉంటుందండి రూమ్ అంతా కూడా. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఈ సమ్మర్లో మన ఫేస్ మీద ఉన్నటువంటి ట్యాన్ తొలగించుకోవడానికి ఒక మంచి సింపుల్ చిట్కా అనేది చెప్తానండి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఓట్స్ ఉంటాయి కదండి. ఆ ఓట్స్ ఒక 2 స్పూన్లు వేసుకున్నాను. తర్వాత బియ్యం కూడా ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను. తర్వాత దాంట్లోనే సబ్జా గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. తర్వాత ఒక 4-5 బాదం పప్పులు ఇలా వేసుకోవాలి. తర్వాత అందులో అవన్నీ కూడా మునిగేలాగా ఇలా నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఇది ఒక 4-5 గంటలు నాననివ్వాలండి. ఇదంతా నానిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా మనము మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతటిని కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకోవాలన్నమాట. చూడండి ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు లేకుండా మెత్తగా గుజ్జులాగా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఇలా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా తీసుకొని మన ఫేస్కి ఇలాగ అప్లై చేసుకోవాలండి. ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మీరు ఫేస్ అంతటికి, నెక్కి, ఇంకా హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి మంచి క్రీమ్ మాదిరిలాగా చాలా బాగుంటుందండి. ఈ సమ్మర్లో మనకి ఎక్కువగా సన్ అనేది మనకి ఎక్స్పోజ్ అవ్వటం వల్ల ట్యాన్ అనేది వచ్చేస్తుంది కదా ఫేస్ మీద ఎక్కువగా. ఆ ట్యాన్ అంతా కూడా మనము ఇది అప్లై చేసుకుంటే రిమూవ్ అయిపోతుందండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఒక అరగంట పాటు ఈ ప్యాక్ని అలాగే ఉంచేసుకోవాలి. ఇది మన శరీరానికి మంచి కూలింగ్ ఎఫెక్ట్ని ఇస్తుందండి. అంతేకాకుండా చిన్నపిల్లల చర్మం ఎలా అయితే స్మూత్గా ఉంటుందో అలా తయారవుతుందండి మన స్కిన్ అంతా కూడా. ఓట్స్, బాదము ఇవన్నీ కూడా మన స్కిన్కి చాలా మేలు చేస్తాయండి. అంతేకాకుండా ఇందులో వేసుకున్నటువంటి సబ్జా గింజలు ఉన్నాయి కదా, అవి కూడా మనకి మంచి కూలింగ్ ఎఫెక్ట్ అనేవి ఇస్తాయండి. తర్వాత ఇది చిన్నపిల్లలకు కూడా మనం ప్యాక్ లాగా వేయవచ్చు. ఇది ఎలాంటి స్కిన్కి హాని కూడా చేయకుండా ఉంటుందండి.
తర్వాత ఓట్స్ అనేవి మన చర్మం మీద ఉండేటటువంటి డస్ట్ని క్లీన్ చేయడానికి చాలా యూజ్ అవుతుంది. ఇందులో వేసుకున్నటువంటి బియ్య పిండి అనేది మనకి ఫేస్ మీద ఏమైనా మురికి జిడ్డు అలాంటిది ఏదైనా ఉంటే క్లీన్గా చేస్తుందండి. అంతేకాకుండా ఈ ఫేస్ మీద ఉండేటటువంటి ట్యాన్ అనేది పూర్తిగా తొలగించడమే కాకుండా మన ఫేస్ మీద ఏవైనా మచ్చలు అంటే చిన్నగా మనకి మొటిమలు వచ్చినప్పుడు మచ్చలు పడుతూ ఉంటాయి కదా, మచ్చలు లాంటివన్నీ కూడా క్రమంగా తగ్గుముఖం పట్టి మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. చర్మం అనేది మనకి మంచి కాంతివంతంగా తయారవుతుంది. ఇలా అరగంట తర్వాత కొంచెం మనం ఇలా సర్క్యులర్గా మూమెంట్స్ ఇచ్చుకుంటూ మనం ఈ ప్యాక్ని అనేది కొద్దిగా తడి చేసుకుంటూ రిమూవ్ చేసుకోవాలండి. తర్వాత చూడండి స్కిన్ అనేది ఎంత మనకి స్మూత్గా సిల్కీగా షైనీగా వస్తుందండి. మనకి స్కిన్ అనేది మంచి కూలింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేశాను. మీరు అలాగే నెక్ చుట్టూ ఫేస్ మీద హ్యాండ్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్యాక్ అనేది వారానికి 2 సార్లు కనుక వేసుకున్నారనుకోండి మీ స్కిన్లో వచ్చే మార్పు అనేది మీరే గమనిస్తారండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఈ మూతలు అనేవి మనకి వాటర్ బాటిల్స్ కొనుక్కున్నప్పుడు క్యాన్స్కి వస్తూ ఉంటాయి కదండి. ఈ మూతలు మనము వేస్ట్ అని పారేస్తాం కదా, అలా పారేయకుండా ఇలా చేసి చూడండి. ఇవి మనకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ నేను ఒక 6 మూతలు తీసుకున్నానండి. దీంట్లో కొద్దిగా ఇలా వీటి నిండా కూడా నీళ్లు నింపుకుంటున్నాను. తర్వాత ఇవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుని వీటన్నిటినీ కూడా మనము డీప్ ఫ్రీజర్లో పెట్టుకుంటే ఇందులో మనకి ఐస్ తయారవుతుందండి. మనకి సమ్మర్లో చాలా వరకు ఐస్ అనేది ఉపయోగం ఉంటుంది కదా, ముఖ్యంగా మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఐస్ ట్రేల్లో ఉండేటటువంటి బాక్స్లో ఉండే ఐస్ అనేది మనకి సరిపోనప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ ఐస్ అవసరమైనప్పుడు ఇలా వీటిల్లో కనుక మనం వాటర్ పోసి పెట్టామనుకోండి మనకి ఐస్ క్యూబ్స్ అనేవి రెడీ అయిపోతాయండి. ఇవి కూడా మనము తీసుకుని వాడుకోవచ్చు. తర్వాత మళ్ళీ మనము వీటిని రీయూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనకి సమ్మర్లో ఇవి చాలా బాగా మంచిగా ఉపయోగపడతాయి. ఇట్లా మనకి ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. మనము ఈ ఐస్ని వాడుకోవచ్చు. ఇది ఒక ఐస్ క్యూబ్ తీసుకుని మనం ఫేస్కి కూడా మనం రబ్ చేసుకోవచ్చు అండి. కూలింగ్ ఎఫెక్ట్ ఉండటం కోసం మనం ఎక్కువ సమ్మర్లో ఐస్ అనేది మనం ఫేస్కి వాడుతూ ఉంటాం కదండి. ఈ ఐస్ క్యూబ్తో మనం ఈజీగా ఇలా చేత్తో పట్టేసుకొని మనము ఐస్ అనేది ఫేస్కి అప్లై చేసుకోవచ్చు. చూడండి ఇలా అన్నీ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఐస్ క్యూబ్స్ అనేవి వచ్చినాయి కదా, మనం ఇవి జ్యూసుల్లో వాడుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ ఈ ఐస్ క్యూబ్స్ అనేవి ఈ రకంగా వాడుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా ప్రతి ఒక్కరికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే మనకి వాష్రూముల్లోనూ తర్వాత కిచెన్లో ఇలా వాటర్ ట్యాప్స్ ఉంటాయి కదండి. ఈ మనము వీటిని వాడేటప్పుడు వాటి మీద నీళ్లు పడి మనకి అవి డల్గా అయిపోవడము లేదంటే వాటి మీద వాటర్ మార్క్స్ పడిపోయి మనకి తెల్లగా మారిపోవటము జరుగుతూ ఉంటుంది కదా. అలా మనకి ఇవి పాత వాటిలాగా కనిపిస్తూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కానీ మనకి ఇవి సరిగ్గా షైనింగ్ రాకుండా మళ్ళీ పాత వాటిలానే ఉంటాయి కదండి. అలా కాకుండా ఈ ట్యాప్స్ అనేవి మనం ఈజీగా క్లీన్ చేసుకునే మంచి టిప్ ఒకటి చెప్తానండి. మన దగ్గర పేస్ట్ ఉంటుంది కదా, అంటే టూత్ పేస్ట్ ఉంటుంది కదండి, ఆ టూత్ పేస్ట్ ఇలా కొద్దిగా తీసుకోవాలన్నమాట. అది ఏ కంపెనీ టూత్ పేస్ట్ అయినా పర్వాలేదండి. తర్వాత తీసుకుని తర్వాత ఇలా ట్యాప్లకి అప్లై చేయాలి. కొద్దిగా వాటర్ టచ్ చేసుకుని మనం అప్లై చేసి ఒక 10 నిమిషాల పాటు ఈ ట్యాప్లను అలాగే వదిలేయాలండి. తర్వాత కొద్దిగా వాటర్ చల్లుకొని ఇక్కడ ఏదైనా ఒక మెత్తటి స్క్రబ్ తీసుకుని దాంతో ఇలాగా మనము క్లీన్ చేసుకోవాలండి. ఇలా పైన రుద్దితేనే మనకి నీట్గా క్లీన్ అయిపోతాయండి. వాటి మీద ఉండేటటువంటి జిడ్డు మరకలు కానీ వాటర్ మార్క్స్ కానీ పూర్తిగా క్లీన్ అయిపోతాయి. తర్వాత మనము నార్మల్గా మళ్ళీ వాటర్తో క్లీన్ చేసినాం అనుకోండి మనకి చాలా మంచి షైనింగ్ అనేవి వస్తాయండి. ఈ ట్యాప్ల మీద ఉండేటటువంటి షైనింగ్ అనేది మనం రుద్దిన తర్వాత చాలా రోజులు ఉంటుందండి. అంత త్వరగా ఏమీ మళ్ళీ మనకి పాత వాటిలాగా అయిపోవండి. మనకి కనీసం ఒక 15 రోజుల పాటు కూడా అలా కొత్త వాటిలాగా మెరుస్తూనే ఉంటాయండి. ఈ సింపుల్ టిప్తో మీ పని అనేది చాలా సులువు అవుతుందండి. ఎప్పటి నుంచో మురికి పట్టిపోయి గారి పట్టిపోయి ఉన్నటువంటి ట్యాప్స్ అన్నీ కూడా మనం ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయండి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పటికీ కూడా మీరు మళ్ళీ ఇదే టిప్ని ఫాలో అవుతారు. చూడండి ఇక్కడ నేను రుద్దిన తర్వాత మామూలుగా వాటర్తో కడిగి చూపిస్తున్నాను. చూడండి ఎంత నీట్గా వచ్చినాయో మీరే చూస్తున్నారు కదా. ఇలా ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది తేడా అనేది. ఇలా సింపుల్గా మనము ఈజీగా ఇంట్లో దొరికే వాటితోనే ట్యాప్లు అనేవి క్లీన్ చేసుకోవచ్చండి. మనం బయట నుంచి క్లీనింగ్ లిక్విడ్స్ కానీ ఏమీ వాడకుండానే మనం ఇలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ టిప్ కూడా ప్రతి ఒక్క ఆడవారికే కాకుండా అందరికీ కూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ఆన్ చేస్తే నేను చేసేటటువంటి కొత్త ఐడియాస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే మనము రోజ్ పౌడర్ అనేది ఫేస్ ప్యాకుల్లోనూ ఇంకా చాలా వాటికి రోజ్ పౌడర్ యూజ్ చేస్తూ ఉంటాం కదా. వీటిని మనం బయట మార్కెట్లో కొని తెచ్చుకుంటూ ఉంటాము ఈ పౌడర్ అనేది. అలా కాకుండా ఇంట్లోనే ఈజీగా గులాబీ పూల రెక్కలతో పౌడర్ చేసుకొని మనం అన్ని ఫేస్ ప్యాకుల్లోనూ వాడుకోవచ్చు.
ఇది బయట కొంటే మనకి ఎక్కువ కాస్ట్ ఉంటుంది కదా, అలా కాకుండా మనం చాలా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను గులాబీ పూలు తీసుకుని వాటికి ఉన్నటువంటి పెటల్స్ అన్నీ కూడా తీసేసి ఇలా ఎండలో పెట్టుకున్నానండి. సెంటెడ్ రోజెస్ తీసుకున్నాం అనుకోండి, అంటే మనకి పన్నీర్ రోజెస్ అని దొరుకుతాయి కదండి, వాటిని తీసుకుంటే మనకి ఈ పౌడర్ తయారు చేసుకున్నప్పుడు మంచి సువాసన అనేది వస్తుందండి. ఇక్కడ ఈ పెటల్స్ అన్నీ కూడా మనం ఇలా నీడలో ఆరబెట్టుకోవాలండి. ఇలా 2 రోజులు కనుక ఆరబెడితే మనకి మొత్తం అన్నీ కూడా బాగా డ్రై అయిపోతాయి అన్నమాట. తర్వాత ఇలాగా మిక్సీ జార్లో వేసుకొని మనము మెత్తటి పౌడర్ లాగా ఇలాగ మిక్సీ పట్టుకోవాలండి. చూడండి, ఎక్కడ కూడా మనకి బరక అనేది లేకుండా ఉండాలి. తర్వాత ఇదంతా కూడా మనము ఒక కంటైనర్లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే మనకి చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. మనము ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు ఒక స్పూన్ పౌడర్ వేసుకొని ఈ గులాబీ పౌడర్ ఉంటుంది కదండి, ఇది వేసుకుని ప్యాక్ వేసుకుంటే మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకున్నాను, దాంట్లో ఇలా ఒక 2 స్పూన్ల వరకు మనం తయారు చేసుకున్నటువంటి గులాబీ రెక్కల పౌడర్ వేసుకుంటున్నానండి. తర్వాత దాంట్లో ఒక స్పూన్ వరకు ఇలా తేనె వేసుకుంటున్నాను. దాంట్లోనే 2 స్పూన్ల వరకు ఇలా పాలను వేసుకుంటున్నానండి. ఇక్కడ పాలు అనేవి మనకి మంచి మాయిశ్చరైజర్గా పనిచేస్తాయి. ఈ పాలు మనం పచ్చి పాలు కూడా తీసుకోవచ్చు, లేదంటే కాచి చల్లార్చిన పాలైనా తీసుకోవచ్చు అండి. ఈ మిశ్రమం అంతా కూడా ఇలా కలుపుకోవాలన్నమాట. మనకి కొంచెము గట్టిగా అనిపిస్తే కొద్దిగా పాలు వేసుకుని మళ్ళీ మనము ఈ మిశ్రమాన్ని ఇది ఇప్పుడు మనము ఫేస్కి అప్లై చేసుకున్నాం అనుకోండి, మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుందండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ ప్యాక్ అనేది మనము ఫేస్కి అప్లై చేసి ఒక అరగంట పాటు అలాగే ఉంచేసి తర్వాత చల్లటి నీళ్ళతో కనుక వాష్ చేసుకుంటే మన ఫేస్ మీద ఉండేటటువంటి మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలు, ఇంకా చిన్న నల్లని వలయాలు అలాంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి. ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ వస్తుంది. కళ్ళు కూడా మంచి షైనింగ్గా కూడా ఉంటాయి, కాంతివంతంగా ఉంటుంది ఫేస్ అంతా కూడా. అంతేకాకుండా మనకి ఎండలోకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి స్కిన్ అనేది డల్గా అయిపోవడము, ఇంకా మనకి చర్మం అనేది నల్లగా అయిపోయి కొద్దిగా మనకి షైనింగ్ తగ్గినట్లుగా ఉంటుంది కదా, ఇలా ప్యాక్ని తయారు చేసి వేసుకుంటే మనకి స్కిన్ మీద ఉండేటటువంటి నలుపంతా కూడా పోతుంది. మంచి మాయిశ్చరైజర్గా కూడా ఈ ప్యాక్ అనేది పనిచేస్తుందండి. అంతేకాకుండా మనము ఈ గులాబీ రేకుల పొడి అనేది మనం సున్నిపిండిలో కూడా వాడుకోవచ్చండి. మనం ఈ సమ్మర్లో ఎక్కువగా సున్నిపిండి తయారు చేసుకుంటాం కదా, ఆ సున్నిపిండిలో కూడా ఇలాగే మనము ఈ గులాబీ రేకుల పౌడర్ కూడా తగిన మోతాదులో కలుపుకొని వాడుకోవచ్చండి. ఫేస్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇలా సున్నితంగా మనం మసాజ్ చేసినట్లుగా చేస్తామనుకోండి, ఫేస్ మీద ఉండేటటువంటి డస్ట్ అంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. తర్వాత మనము ఫేస్ అనేది కొంచెం చల్లటి నీళ్ళతో కడుక్కున్నామనుకోండి, మనకి ఫేస్ అనేది మంచి గ్లోయింగ్ అనేది వస్తుందండి. అయితే ఈ ఫేస్ ప్యాక్ వాడిన తర్వాత మనము ఒక 4-5 గంటల వరకు కూడా సోప్ వాడకుండా ఉన్నట్లయితే మనకు ఆ షైనింగ్ అనేది అలాగే ఉంటుందండి. ఇక్కడ నేను హ్యాండ్ మీద అప్లై చేసి చూపిస్తున్నానండి. చూడండి, చెయ్యి అనేది ఎంత గ్లోయింగ్గా ఉందో మీరే చూస్తున్నారు కదా, ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, చాలామంది చిన్నపిల్లలు స్నానం చేసేటప్పుడు వాళ్ళ చెవుల్లోకి నీళ్ళు అనేవి వెళ్ళిపోయి చెవి అనేది చాలా నొప్పిగా ఉందని ఏడుస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి. చెవి నొప్పి అనేది వెంటనే తగ్గుతుందండి. ఒక చిన్న దూది ఉండని తీసుకుని దాని మీద మన దగ్గర విక్స్ ఉంటుంది కదండి, ఆ విక్స్ని కొద్దిగా ఇలా మొత్తం ఆ దూదికి ఇలా అప్లై చేసుకోవాలండి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దూది ఉండను ఇలా చెవు పైన ఇలాగా చూపిస్తున్నట్లుగా వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలా చెవు మీద ఇట్లా కొంచెం పైన పెట్టాలండి, మరి లోపలికి మట్టుకు పెట్టద్దు. ఇలా పైన మట్టుకు పెట్టేసామనుకోండి పిల్లల్లో వచ్చే చెవి నొప్పి అనేది తగ్గుతుందండి. ఇంతేనండి వాళ్ళ వీడియోలో టిప్స్ మీకు నచ్చాయనుకుంటున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.